మార్చ్ 1ని మనం లీచ్ థెరపీ చేసిన ఫాలోఅప్ కేస్ ఇది. సో 2 days తర్వాత హీలింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. మార్చ్ 1ని వచ్చేటప్పుడు ఈ కట్స్ చూడండి ఇలా ఉంది, అంటే కొంచెం డీప్గా ఉన్నాయి, రెడిష్ కలర్లో క్లాట్స్ ఉండి, నెక్స్ట్ సెల్లైటిస్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంది. ఈరోజు అంటే 2 days తర్వాత వచ్చారు ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తే మీరు ఆ డీప్ కట్స్ అనేది కొంచెం సూపర్ఫిషియల్ అయింది, అంటే కొంచెం తగ్గింది ఆ రెడిష్నెస్. నెక్స్ట్ ఈ సెల్లైటిస్ దగ్గర ఉండే డార్క్ డిస్కలరేషన్ కూడా కొంచెం తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ మనం లీచ్ థెరపీ చేస్తున్నాము, 2 లీచెస్ పెట్టాము. సో హీలింగ్ అయితే 1 week తర్వాత రమ్మని చెప్పాము. నెక్స్ట్ ఈ పేషెంట్కి బ్లీడింగ్ కూడా కొంచెం అయ్యింది నిన్న చేసేటప్పుడు. బ్లీడింగ్కి కారణం ఏంటంటే బ్యాడ్ బ్లడ్ ఎంత ఉంటే అంత బ్లీడింగ్ అవుతుంటుంది, అదంతా బయటకు వచ్చేస్తుంది కదా. కానీ దానివల్ల హెచ్బి తగ్గటం కానీ పేషెంట్కి నీరసం రావడం కానీ జరగదు. హోప్ దిస్ హెల్ప్స్. నేను డాక్టర్ నిషిత,